ఒకటి కాదు, రెండు కాదు, 240 కోట్ల లాటరీ తగిలింది ఒక ఆయనకి. మన తెలుగైనట అనిల్ కుమార్ అనేటైనకి 240 కోట్ల లాటరీ తగిలింది. ఎక్కడ ఇది అంటే యూఏఈలో. ఆయనకి ఇప్పుడు 240 కోట్లు రాబోతున్నాయి. మామూలుగా మన దగ్గర ఇట్లాంటి లాటరీలు తగిలితే కనుక చాలా ట్యాక్స్ల రూపంలో పోతుంది, కానీ అక్కడ అది ట్యాక్స్ ఫ్రీ దేశం కదా, అందుకోసం మొత్తం ఎంతైతే గెలుచుకున్నాడో మొత్తం ఆయనకి ఇప్పుడు రాబోతుంది. మామూలుగా అదృష్టం తలుపు తడితే అంటారు కదా, ఇగో ఇట్లాంటి వాళ్ళకి అన్నట్టు ఆ మామూలు అదృష్టం కాదు, ఇన్ని కోట్లు ఒకటేసారి రావడంతో ఆయనే ధనవంతుల లిస్టులకి చేరిపోయిందట. చేరిన తర్వాత ఇప్పుడు ఆయన అసలు అన్ని పైసలతో ఏం చేస్తావు అని అంటే, నా ఫ్యామిలీ మొత్తంని ఇడికి తీసుకొని వచ్చి చూసుకుంటా, అట్లనే నా పేరెంట్స్కి ఏమన్నా కోరికలు ఉంటే వాటిని తీరుస్తా, నాకు ఒక సూపర్ కార్ తీసుకోవాలని ఉంది, తీసుకొని మొత్తం తిరుగుతా, దాంతోపాటు కొంత చారిటీకి కూడా ఇస్తా అంటున్నాడు. మిగతా రాష్ట్రాలలో అయితే ట్యాక్సులు కట్ అయ్యేది, కానీ అక్కడ ట్యాక్సులు కట్ అయ్యే అవకాశం కూడా లేదు. సో ఇప్పుడు ఆయనకి మొత్తం 240 కోట్ల రూపాయలు. నిన్న మొన్నటి వరకు మామూలు మనిషిగా ఉన్న వ్యక్తి ఇవాళ ధనవంతుల లిస్టులో చేరిండు. ఒక్క లాటరీతోనే ఆయనే ఇన్ని కోట్లు గెలుచుకొని ధనవంతుల లిస్టులోకి చేరిపోయిండు. ఇట్లాంటివి చూసినప్పుడే అదృష్టం తలుపు తడితే అనేలాంటివి అంటారు కదా, ఇగో ఇట్లాంటివి చూసినప్పుడే మామూలు అదృష్టం కాదు, ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని కోట్లు వచ్చి ఒకటే రోజులో ఆయన ఒక్క రోజుల లైఫ్ తలకిందులైతుంది అంటారు కదా, అట్లా ఒక్క రోజులో ఈయన లైఫ్ మొత్తం మారిపోయింది. ఆ లాటరీతోని లైఫ్ మొత్తం మారిపోయి మామూలు వ్యక్తిగా ఉన్న ఈయనే ఇప్పుడు ధనవంతుల లిస్టులోకి చేరిండు.